కానీ ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా డెమోక్రసీలో 40% ఓటింగ్ హోల్డ్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మామిడికాయ రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకొక రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ చూసుకోండి. ఇప్పుడు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళిన వెంటనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన వెంటనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్ లో, స్పాన్ ఆఫ్ అవర్స్ లో కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు రిలీజ్ చేయండి, మిర్చికి రేటు పెంచండి లెటర్ రాస్తారు. మామిడికాయల దగ్గరికి వెళ్ళినప్పుడు మామిడికాయల ధరల్ని, మామిడికాయలకి మద్దతు ధర ఇవ్వండి అని ఈయన ప్రచారానికి వెళ్ళిన వెంటనే అప్పుడు లెటర్ రాస్తారు. ఇప్పుడు ఈయన ఏదైతే ఇష్యూని అడ్రస్ చేస్తాడో ఆ ఇష్యూని అప్పటికప్పుడు నిద్ర లేచినట్టుగా ప్రభుత్వం అడ్రస్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా వచ్చాడా ఐ డోంట్ మైండ్, కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం వల్ల కొన్ని లక్షల మంది రైతులకు న్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని మనం మీడియా అప్రిషియేట్ చేయాలి కదా అంటున్నాను నేను. శ్రావణ్ కుమార్ అనేటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ స్థాయిలో జడా శ్రావణ్ కుమార్ న్యాయం చేస్తున్నాడు, సిపిఐ రామకృష్ణ స్థాయిలో సిపిఐ వాళ్ళు చేస్తున్నారు, ఇంకొకళ్ళ స్థాయిలో ఇంకొకళ్ళు చేస్తున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడికి ఆయన ఒక పర్యటనకు వెళ్ళాడు. పర్యటనకు వెళ్ళినప్పుడు దానివల్ల కొన్ని లక్షల మంది రైతులకు న్యాయం జరుగుతుంది, జరగటానికి ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వాన్ని ముళ్ళు కర్రతో పొడుస్తున్నారు. ముళ్ళు కర్రతో పొడవటమే కదా ప్రతిపక్షాల పని, అదే కదా. సో ఆయన అది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరుగుతున్నప్పుడు, రైతులకు న్యాయం జరుగుతున్నప్పుడు వి మస్ట్ అప్రిషియేట్. దాన్ని వదిలేసేసి నువ్వు నేను 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 ఇప్పుడు మీరు అన్నదానికి రప్పరప్ప లాంగ్వేజ్ కి చెప్తున్నా, దీని కాన్సెప్ట్ చాలా చాలా దీనికి కొంచెం సుదీర్ఘమైన వివరణ అవసరం కాబట్టి నేను ఎంత టైం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని మొదటి నుంచి కూడా తీసుకుంటే సార్ నేనేమడుగుతానంటే, లడ్డూలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చెయ్యని ప్రయత్నం లేదు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. వాట్ హ్యాపెండ్ సార్, వాట్ హ్యాపెండ్ దేర్ ఆఫ్టర్? ఎవరినైనా మరి గత ప్రభుత్వంలో నిజంగానే జరుగుంటే ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు? ఎందుకు మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎండోమెంట్ మినిస్టర్ని అరెస్ట్ చేయలేదు? లేకపోతే దేవాదాయ శాఖకు సంబంధించిన చైర్మన్ గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ పాత్ర ఉన్నప్పుడు యూ లెఫ్ట్ దెమ్ ఎలోన్. అంటే ప్రచారాని కోసం వాడుకున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, కృష్ణా నదిలో పడవలు అన్ని కూడా తీవ్రవాదులాగా వచ్చి ఆ బ్రిడ్జిని పడగొట్టాలి, నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ తీసుకురావాలని చెప్పేసి అది ఒక నెల రోజులు నడిపించారు. మరి దాని మీద ఎఫ్ఐఆర్లు అరెస్టులు ఎందుకు కట్టలేదు? నందిగామ సురేష్ విషయంలో ఎందుకు యూ లెఫ్ట్ ఎలో? నెంబర్ 2. నెంబర్ 3 నెంబర్ 3 వాళ్ళ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తుంది, వాళ్ళ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. 2021లో జరిగిన వాళ్ళ పార్టీ కార్యాలయాల మీద జరిగిన దాని మీద వరుసనే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లు అరెస్ట్ చేశారు. కొన్ని వందల మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేశారు. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా పట్టుకొని కనిపించాడో వాడిని కుమ్మలు కొట్టేసి పల్లెటూరుల నుంచి ఊళ్ళూళ్ళు ఖాళీ చేపించేస్తున్నారు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు ఇవన్నీ సహజంగానే నాయకుడు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఒక తీవ్రమైనటువంటి ఒక వేదనకి రోదనకి కారణమవుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళ నాయకుడు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు సహజంగానే నాయకత్వం చూడగానే వాళ్ళ కుర్రోళ్ళలో ఇప్పుడు రోజా పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ లో కొన్ని వందల బైకుల మీద వచ్చేసి రోజాతో గొడవ పెట్టుకుని రోజా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అదంతా జరిగింది. సో ఒక నాయకుడు వస్తున్నప్పుడు సహజంగా కార్యకర్తల్ని కంట్రోల్ చేయటం ఎవరి తరం కాదు. ఈ సందర్భంలో ఎవరో ఒకరు కాదు, తెలుగుదేశం వాళ్ళే నేను అంటున్నా, తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తే ఒక డిస్ప్లే చేశాడు బోర్డు, అధికారంలోకి వస్తే రప్ప 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 ఏంటో చూపిస్తాము అని. ఆ విషయాన్ని రప్ప 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 లాంగ్వేజ్ వాడారు మీ పార్టీ కార్యకర్తలు అన్నప్పుడు ఐ థింక్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఏమన్నాడంటే రప్ప రప్ప లాంగ్వేజ్ అనేది సినిమా లాంగ్వేజ్ కదా, అది వాడుంటే ఆయన ఎవరో వాడుంటే అది తప్పే ఉంది, అది మేము అన్నది కాదు కదా, లేకపోతే నేను అన్నది కాదు కదా, అది ఎవరో ఒకళ్ళు పెట్టారు, సినిమా లాంగ్వేజే కదా వాడింది దాంట్లో అనే కాన్సెప్ట్ లో ఆయన చెప్పిన సందర్భాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి రప్ప రప్ప అన్నాడు, జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే నరికేస్తా ఉన్నాడు, రప్ప 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 అని ఇక దాని మీద డిబేట్లు స్టార్ట్ చేసి ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేసి దాన్ని ఎక్కడ దాకా తీసుకురావాలో అక్కడ తీసుకొచ్చుకోండి. అలా చేసుకోవటం ఎవరికి నష్టం తెలుసా? వాళ్ళకే నష్టం. ఎట్లా? ఎందుకు? ఈయన అనని మాటని ఇంటర్ప్రిటేషన్ చేసి అన్నారు అని అంటే అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది. మామిడికాయ రైతులకు ఏం న్యాయం చేశారు, లేకపోతే మిర్చి రైతులకు ఏం న్యాయం చేశారు, పత్తి రైతులకు ఏం న్యాయం చేశారు,
చర్మకారులకి ఏం న్యాయం చేశారు, పల్లెకారులకి ఏం న్యాయం చేశారు, ఫిషర్మెన్స్ కి ఏం న్యాయం చేశారు, ఇవన్నీ ఇష్యూస్ పక్కకి వెళ్ళిపోయి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి రప్ప లాంగ్వేజ్ 4 సంవత్సరాల తర్వాత రప్ప లాంగ్వేజ్ ఉంటుందా, 4 సంవత్సరాల తర్వాత ఇంకా ఏ లాంగ్వేజ్ ఉంటుంది అనేది లెట్ us see. ఆ వెండి తెర మీద అప్పుడు చూసుకోండి. కానీ ఇప్పుడు ఈ రప్ప లాంగ్వేజ్ ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని బదనాం చేయాలని చూసేటువంటి మీడియా ఎట్టెళ్తుంది అంటున్నాను నేను. మీడియా అటే వెళ్తుంది, వాళ్ళ ఎజెండా వాళ్ళే ఫిక్స్ చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అరెస్టు, జగన్మోహన్ రెడ్డి భార్య అరెస్టు, జగన్మోహన్ రెడ్డి కూతుర్ని కూడా తీసుకొచ్చేసారు. ఈ మధ్య కూతుర్ని కూడా అరెస్టు, కూతుర్ని కూడా కేసులో పెడతారని కూడా మొదలు పెట్టారు. సార్ పెట్టారు. నేనేమంటానంటే ఈ రప్ప లాంగ్వేజ్ ని ఎంతగా పబ్లిసిటీ చేసుకుంటే వాళ్ళకి అంత నష్టం. బట్ ఒక్కటైతే మాత్రం కన్ఫర్మ్ సార్, ఈ విధంగా అప్రజాస్వామికంగా, ఇల్లాజికల్ గా, ఇల్లీగల్ గా, ఇంప్రాపర్ గా ఒక ప్రభుత్వం 164 మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నాము అని చెప్పి ఒక దురహంకారంతో ఒక ప్రభుత్వం. ఇప్పుడు సార్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఒక ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ మిస్సెస్ ని అసెంబ్లీలో తిట్టిన సందర్భంలో, అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంలో సార్ నేను వ్యక్తిగతంగా వాళ్ళకి కౌంటర్ ఇచ్చా. వ్యక్తిగతంగా నేను దాన్ని ఖండించా. అసలు వ్యక్తిగతంగా ఖండించడం కాదు, ఎంత ఖండించాను అంటే ఒక ఈడియట్ నువ్వు అని చెప్పి మాట్లాడినా ఒక మంత్రిని కూడా నేను ఆ రోజున కొన్ని లక్షల మంది వింటున్న సందర్భంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి భార్యని నేను అక్కడ చూడలా, ఒక లేడీని, ఒక మహిళని అసెంబ్లీలో రాజకీయాలకు సంబంధం లేని ఆమెను మాట్లాడారు అని వి సపోర్టెడ్ దెమ్ ఎలాట్, ఆ అంశాన్ని ఖండిస్తూ. కానీ నిన్న అంటే ఈ మధ్య కాలంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక ఎమ్మెల్యేస్ స్కిట్ వేశారు. ఆ స్కిట్ లో ఎమ్మెల్యేలందరినీ మాట్లాడుతూ లే 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 నా రాజా అని జనసేనకు సంబంధించిన పుచ్చా విజయ్ కుమార్ కి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఒక స్కిట్ వేసి, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక మంత్రి వర్గాన్ని ఒక అసెంబ్లీ వేదిక సాక్షిగా ఎమ్మెల్యేలు అవమానపరుస్తూ స్కిట్లు వేసుకొని అవహేళన చేస్తూ ఉంటే కెన్ వి కాల్ ఇట్ యాజ్ ఎ డెమోక్రసీ సార్? నవ్వుతున్నారు ఎదురుగా కూర్చున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. మామూలుగా నవ్వటం కాదు, చరిత్రలో నేను ఏ రోజు నవ్వలేను. అంటే అసెంబ్లీలో అంటే నీ కొలీగ్స్ విమర్శించుకోవటం వేరు సార్, విమర్శించడం వేరు, అవహేళన చేయటం వేరు. ఆ రోజున చంద్రబాబు నాయుడిని అవహేళన చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు ని వ్యక్తిగతంగా అవహేళన చేసినప్పుడు మేము మాట్లాడాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి టీమ్ లో ఉన్న వాళ్ళని వ్యక్తిగతంగా అసెంబ్లీ సాక్షిగా అవహేళన చేయటం కూడా మేము వీఆర్ నాట్ అప్రిషియేటింగ్, బికాస్ వీ షుడ్ అప్హోల్డ్ ది డిగ్నిటీ ఆఫ్ ది లెజిస్లేషన్. ఇప్పుడు ఈ లెజిస్లేషన్ లో 164 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు డబ్బుల కోసం, కేవలం అధికారం కోసం వాళ్ళ పాత మంత్రివర్గాన్ని అవహేళన పరుస్తూ వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఇలా చేస్తున్నప్పుడు లక్షల మంది సపోర్ట్ ఉన్న ఒక పార్టీలో నుండి వచ్చేటువంటి ఆక్రోశం, ఆ కోపం, బాధ, ఆ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఒక చెప్పలేని ఏం చేయాలో అర్థం కాని ఒక ఫ్రస్ట్రేషన్ లో నుంచి వచ్చేటువంటి మాటలే ఆ రప్ప లాంగ్వేజ్. ఓకే, బహుశా ఈ రప్ప లాంగ్వేజ్ ని మాటలకే పరిమితం చేసుకుంటారా, లేకపోతే ఇదే పద్ధతుల్లో కొన్ని. అందుకంటే ఐ హావ్ సీన్ ఎస్టర్డే ఏదో వీడియో చూస్తున్న సందర్భంలో నాకు అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, రేపొద్దున నేను చెప్పినా కానీ కంట్రోల్ కారేమో, నా కార్యకర్తలు కంట్రోల్ కాకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు యు బీ కేర్ఫుల్. నేను నిజంగా చెప్తున్నా, రేపొద్దున చంద్రబాబు నాయుడు ఇదే పద్ధతిలో గనక వెళితే, నారా లోకేష్ ఇదే పద్ధతిలో గనక వెళితే, పవన్ కళ్యాణ్ ఇదే పద్ధతుల్లో గనక వెళితే, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 100 మంది వచ్చి చెప్పినా ఈ కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండదు. కార్యకర్తలు ఆగే పరిస్థితి లేని అప్పుడు ఏమవుతుంది అంటే కంప్లీట్ గా లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో లాలెస్నెస్ స్టేట్ అయిపోతుంది. లాలెస్నెస్ స్టేట్ అయిపోయినప్పుడు తెలుగుదేశం జెండా పట్టుకొని నుంచోటానికి కూడా గజగజ వణికిపోయే పరిస్థితిని, ఈ రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితిని కార్యకర్తలు తెచ్చుకుంటే, రేపొద్దున ఏ కార్యకర్త అయినా సరే ఒక కార్యకర్త ఒక హ్యూమన్ బీయింగే. ఆ హ్యూమన్ బీయింగ్ ని ఈ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం కార్యకర్తల్ని ఇలా చంపుకుంటూ నరుక్కుంటా పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఇంకొక రాష్ట్రానికి ఆదర్శంగా ఎప్పుడు నిలబడే అవకాశం. పోటీ పడే పరిస్థితి